మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనలు గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, నలిగిపోతూ నీ జీవితాన్ని నడిపిస్తూ ఉంటున్నావా? అయితే దేవుడు నిన్ను చూస్తూ ఉంటున్నాడు. ఆయన నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నీకు మహాదుర్గముగా ఆయన నిలబడతాడు. నువ్వు ధైర్యంగా ఉండు. శ్రమలు వస్తున్నాయని, నిందలు పడుతున్నావని, అనారోగ్య పాలవుతున్నావని, నేను ఏది కూడా దేవుడి నుండి పొందుకోలేకపోతున్నానని బాధపడకు. అసలు నీతో దేవుడే ఉన్నాడు. ఇంకేం కావాలి నీకు? భయపడకు. ఆయన నీకు దుర్గముగా, మహాదుర్గముగా నిన్ను ప్రతి విషయంలో కాపాడుతూ ఉంటున్నాడు. ఎన్ని శ్రమలున్నా, ఎన్ని కష్టాలున్నా. ఆమేన్. దేవుని బిడ్డలారా, భయపడకండి, దిగులు పడకండి. ఎప్పటికీ దేవుని విడిచిపెట్టకండి. దేవుడు నీకు ఆపత్కాలములలో మహాదుర్గముగా నిలబెట్టి నిన్నొక రోజు లోకానికి దేవుని బిడ్డగా పరిచయం చేసి నిరూపించుకుంటాడు. నా బిడ్డ శక్తిమంతుడు, నా బిడ్డ బలవంతుడు, నా బిడ్డ అన్నిటినీ ఎదుర్కొనేవాడు అని. ఆ నిరూపించుకునే రోజు దగ్గరలోనే ఉంది. నువ్వు భయపడుకోకుండా ధైర్యంగా బ్రతుకు. ఆయన నీకు దుర్గముగా నిలవబోతున్నాడు. ఆమేన్. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. నీవు నలిగిన వారికి ఎప్పుడు కూడా సమీపస్తుడిగా ఉండి దుర్గముగా నిలబడుతున్నావు. అందును బట్టి నీకు వందనాలు. నీ బిడ్డలు ఆపత్కాలంలో నీవు మహాదుర్గమై వారికి నిలబడి, తండ్రి, వారి పట్ల గొప్ప ప్రణాళికలతో కూడిన నీ ఆలోచనలు నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.